భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం. 27/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శశర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్ష మాఘశుద్ధ ఏకాదశి శుక్రవారం. ఏకాదశి రాత్రి 10:34 వరకు. నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం, ఉదయం 11:06 వరకు. వర్జం రాత్రి 10:25 నుండి 10:55 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:43 నుండి 9:29 వరకు. మధ్యాహ్నం మళ్ళీ 12:35 నుండి 1:25 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 6:01. అమృత గడియలు లేవు ఈరోజు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. మధ్యాహ్నం 3:10 నుండి 4 వరకు శుభకాలం. ఆయుష్మాన్ యోగం రాత్రి 8:10, వని ఉదయం 11:39, భద్ర రాత్రి 10:34. ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా ప్రతిబంధకాలు ఉంటాయి. దానివల్ల ఇబ్బందులు. దేవతా ఆరాధన, గృహదేవత ఆరాధన మేలు చేసే అవకాశం ఉంది, లేదా దర్శనం కానీ. వృషభ రాశి వారికి ఎంత ధనము వచ్చినను మంచినీరు వాళ్ళే ఖర్చగును, పైగా రుణాల కోసం ప్రయత్నించును. మిథున రాశి వారి స్త్రీ సౌఖ్యం మూలకంగా ధనలాభాలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, ఆనందం. సింహరాశి వారి మిత్రుల యొక్క సహకారం అందుకుంటారు, దానివల్ల ఆనందంగా ఉంటారు, కొన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కన్యారాశి వారి కార్యాటంకాలు, ధనమునకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారికి అతిథుల యొక్క కలయిక వల్ల కొన్ని మేలు కలిగే అవకాశాలు, పై అధికారులు గుర్తింపు, ఉద్యోగస్తులు ఆనందంగా ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి వారి నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు, వ్యవసాయ మూలకంగా లాభాలు ఉన్నాయి. ధనుసు రాశి వారి వాహనయోగం, బంధువుల రాక లేదా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. మకర రాశి వారి నమ్మిన వారే వాళ్ళ ఇబ్బందులు, ధనము ఇచ్చుట అంత మంచిది కాదు. ఇతరులకు నమ్మి ధనం ఇస్తే ధన నష్టం జరుగుతుంది, ఎవరిని నమ్మడం అంత మంచిది కాదు అని చెప్పబడుతుంది. కుంభరాశి వారి గృహంలో మార్పులు, గృహానికి మరామత్తులు, దాని మూలకంగా గృహమూలికంగా ధన వ్యయము. మీనరాశి వారి స్త్రీ మూలకంగా లాభాలు, అనుకోని ఇబ్బందులు. ఈరోజు ఏకాదశి శుక్రవారం. అన్ని కార్యాలకి, ఆరాధనలకి, ఏకాది ఉపవాసానికి కూడా చాలా అనుకూలం.